డీడీసీ న్యూస్ కి స్వాగతం. కాజనపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొద్దుల రమ్య ప్రేమ్ సాగర్ మరియు ఏఐటీయూసీ నాయకులు బత్తుల రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వివేక వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్స్ పానసరాజు, పొలం సత్యం, బింగి శివకిరణ్, ఎర్రబెల్లి రాజేష్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, తేజావత్ రాంబాబు, నీలం శ్రీనివాస్ గౌడ్, సంగం బుచ్చయ్య, ఆకుల రాజయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్మిక నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఇక్కడ ఏమున్నది కూర్చున్నాం. నీలం శ్రీనివాస్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మహంకాళి శ్రీనివాస్ గారిని, ఆకుల రాజన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అన్న మీరు జరగండి అన్న. గుర్తింపు పెట్టించే బాధ్యత నాది. మీ అందరికీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, పోస్టులైనా కానీ నిధుల అలాట్మెంట్లైనా కానీ మీ అందరికీ న్యాయం ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తూ, మనకందరికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఎందుకు ఛాలెంజ్ అంటే గెలవడం ఓడడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు కేవలం మెజారిటీ ఎంత పెద్దగా మెజారిటీ తెచ్చుకుంటే నాకు మీరు నా చేతులు గట్టిగా చేసి నేను కూడా పోయి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు రావాలి. మనకి ఇక్కడ పట్టాలు అవసరం ఉన్నది. జియో నంబర్ 76ని అమెండ్మెంట్ చేయాలి. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఈ జియో నంబర్ 76 విత్డ్రా చేసుకొని కేవలం సింగరేణి భూములకు, అందరికీ కాదు, సింగరేణి భూములు ఆ 76 జియోని పరిధి నుంచి తీసేసి ఇక్కడ ఏదైతే పట్టాలు ఇంకా ఎన్ని 1800 పట్టాల, ఇంకొక 1800 పట్టాలు ఉంటాయి. అవి కూడా త్వరలోనే 2-3 నెలల్లో కోడ్ ఎత్తేసిన తర్వాత చేపించే బాధ్యత నాది. నేను చేపిస్తానని చెప్పి మీ అందరికీ. మన గ్యారంటీ కార్డ్ 5 గ్యారంటీలు మనం అమలు చేసినాము. ప్రత్యేకంగా మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ 10 లక్షలు, ఇందిరామా స్కీమ్ అనౌన్స్ అయింది. మనందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు కూడా శాంక్షన్ అయింది. మీ అందరికీ కూడా ఫస్ట్ ఇయర్లో 3500 ఇల్లులు కూడా